ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించడంలో గొప్ప సంతోషం ఉంది. ఈ ఉదయానికి అంతటికీ కూడా ఆయన గొప్ప కృప మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూసినప్పుడు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసు కలిగినటువంటి మనసును గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక మనుషుడి యొక్క హృదయంలో ఆలోచనలే ఆ మనుషుడిని నడిపిస్తూ ఉంటాయి. దేవుని యొక్క లేఖనాలు మన హృదయంలోనికి వచ్చినప్పుడు అవి స్థిర నివాసం మన హృదయంలో చేస్తూ ఉన్నప్పుడు మన ఆలోచన తలంపులలో గొప్ప మార్పు కలుగుతుంది. ఆ మార్పును బట్టి ఆయన ఉద్దేశాలన్నింటినీ మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. కనుక ఈరోజు మన యొక్క ఆలోచన తలంపులు ఎలా ఉన్నాయో, మన ఆలోచనలో మనం ఎలా నడుస్తూ ఉన్నామో అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ప్రతిరోజు కూడా మనం ఏం ఆలోచన చేస్తున్నాం అనేది దేవునికి కావాలి. మన ఆలోచనలు సవ్యంగా నడిచినట్లయితే మన పనులు, మన పరిస్థితులు అన్నీ కూడా సవ్యంగా నడుస్తాయని మనం గ్రహించుకోగలగాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడిని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడిని చెప్పుకొనుచున్నారండ్రి. అందుకైనా మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. ఈరోజు మన ఆలోచన తలంపులలో చాలా విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాము. మన సొంత ఉద్దేశాలను బట్టి మనకు నచ్చినట్లుగా మనం నడుచుకోవడం ద్వారా చివరికి ఫలితాలను పొందుకునేటప్పుడు బాధపడిపోతూ ఉంటాం. కానీ ఇదైనా ప్రభువులు అడగడానికి తన గురించి గొప్పగా చెప్పుకుంటారని ఆయన అడగడం లేదు. కానీ ఈరోజు మన ఆలోచన తలంపులను బట్టే మనకు సంపూర్ణమైన స్వస్థత ఉందని, ఈరోజు మనకి ఏదైనా కావాలని మనం కోరుకుంటే అది దొరుకుతుందని మనం తెలుసుకోగలగాలి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను పేతురు చూచి, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ ఈ సంగతి నీకు తెలియదు, నరులు నీకు బయలుపరచలేదని అతడు చెప్తూ ఉన్నాడు. ఇంకా అతను అన్నాడు, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నెరవని నీతో చెప్పుచున్నాను. నన్ను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చిద్దను. నువ్వు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడిన అతనితో చెప్పాను. ఎంతో శ్రేష్టమైనటువంటి ఉద్దేశాన్ని పేతురు విషయంలోని ప్రభు అయితే తెలియపరుస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన సంగతులు కానీ మనం గ్రహించుకోగలిగితే, మన ఆలోచన తలంపులు కానీ మారినట్లయితే అది మనకు ఎంతో మంచిది. మన ఆలోచన తలంపులు ఈరోజు మనం మారాలంటే మన హృదయాలను ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యంతో మనం నింపుకోవాలి. అప్పుడు ఆయన ప్రపంచంలోనికి మనం అడుగు పెడతాం. అటు పిమ్మట తను క్రీస్తుని ఎవరితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్ప మొదలుపెట్టాను. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభా, అది నీకు దూరమగును గాక, అది నీ కనడో కలుగుతుంది ఆయన గద్దెంపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులను తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంచట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈరోజు అప్పటికే పేతురు విషయంలో ఆయన ఆశీర్వాదకరంగా మాట్లాడుతున్నారు, అప్పటికే పేతురు విషయంలో గద్దిస్తూ మాట్లాడుతున్నారు. ఈ సంగతుల్ని మనం లోతుగా కానీ ధ్యానించినట్లయితే ఈరోజు మన ఆలోచన తలంపుల్లోనే సమస్తం ఉంది. మన ఆలోచన తలంపులు సరిగా ఉన్నట్లయితే మనం అన్ని విషయాల్లో కూడా మనం తప్పిపోకుండా ఉంటాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటునో అక్కడ స్వాతంత్రం ఉంటును. ఈరోజు మన ఆలోచన తలంపులో మనకు స్వేచ్ఛ కావాలి. మనకు స్వేచ్ఛ కావాలంటే ఆయన ఎలాగైతే మన గురించి ఉద్దేశిస్తున్నారో, ఆయన మన గురించి ఏమైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలోకి మనం మలచబడేలాగా మన పట్ల మనం శ్రద్ధ తీసుకోగలగాలి. అప్పుడు ఎప్పుడైతే అలా మలచబడుతూ ఉంటామో ఆయన సన్నిధిలో సరైనటువంటి విజ్ఞాపన తీస్తాము. మనకు ఏది కావాలో అడుగుతాము. అలా అడగడంలో కూడా ఎంతో వివేచన కలిగిన వారుగా ఉంటాము. ఇతరుల కొరకు శ్రద్ధ తీసుకోవడంలో కూడా అదే స్థితిలో మనం ఉంటాం. అప్పుడు అన్ని విషయాల్లో కూడా మనకు నడిపింపు అనేది దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు నీకేమైనా కావాలి అంటే, ఈరోజు నీ యొక్క ప్రార్థన దైవ సన్నిధిలో అంగీకరించబడాలంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు నీకు కూడా ఉండాలి. నీ మనసు మారి రూపాంతరం చెంది నూతనమైనటువంటి సన్నిధిని నువ్వు ధరించుకునే విధంగా ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకినైనా ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా
దేవా, నీ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచుటకుతో ప్రభా, ఎవరికి ఏం కావాలంటే దయచేటకు శక్తిమంతుడు. కానీ ఆలోచన తలంపులు మారకపోతే ప్రభా, మా ఆలోచనలో మేము ఉంటాం తండ్రి. మా ఆలోచనలో మేము ఉన్నప్పుడు ప్రభా, చీకటి అక్కడ పనిచేయకున్నట్లుగా దేవ, ఇదినా నీ లేఖనాల యొద్దకు వచ్చి తండ్రి, వెలుగులో నాయన ఉండినట్లుగా కృప దయచేయమని, అన్ని విషయములలో ప్రభా నాయన నీకు లోబడి ఉండేటువంటి మనస్తత్వాన్ని దయచేసి, నూతనమైనటువంటి స్వభావం కొరకు నాయన ప్రయాసపడేటువంటి గొప్ప హృదయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.